హలో అందరికీ. ఈ వీడియోలో బంగాళదుంపతో పునుగులను ఎలా చేయాలో చూపించబోతున్నాను. ఇందుకోసం ముందుగా ఒక బౌల్‌లోకి 1 ½ కప్ వరకి రైస్‌ని తీసుకోండి. ఈ రైస్ వచ్చేసి రేషన్ బియ్యం అండి. వీటిని 2, 3 సార్లు శుభ్రంగా కడిగి, ఆ తర్వాత వాటర్ పోసి సుమారు 3 గంటల పాటు నాననివ్వండి. 3 గంటల తర్వాత ఈ రైస్‌ని మిక్సీ జార్‌లో వేసేసి, ఇందులోనే ఉడికించి తొక్కు తీసినటువంటి 3 మీడియం సైజ్ బంగాళదుంపల్ని వేసేసి, తగినన్ని వాటర్‌ని యాడ్ చేస్తూ మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. చూడండి, ఇలా మెత్తగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఈ మిశ్రమాన్ని అంతా కూడా మిక్సింగ్ బౌల్‌లోకి వేసేసి, ఇందులోనే ½ టీ స్పూన్ జీరా, 1 టీ స్పూన్ సాల్ట్, అలాగే సన్నగా తరిగిన ఆనియన్స్, అలాగే పచ్చిమిర్చి అండ్ సన్నగా తరిగి పెట్టుకున్నటువంటి కొత్తిమీర కూడా వేసేసి అంతా కలిసేలా మిక్స్ చేసేయండి. పిండి కన్సిస్టెన్సీ ఇక్కడ కొంచెం గట్టిగా ఉంది కాబట్టి నేను కొంచెం వాటర్ యాడ్ చేశాను. ఈ పిండి కన్సిస్టెన్సీ అనేది పునుగుల పిండి మాదిరిగా లూజ్గా ఉండాలి. అప్పుడే మనకి లోపల గుల్లగా పైన క్రిస్పీగా వస్తాయి. లేదంటే గట్టిగా ఉంటుంది పకోడీ టైపు. కాబట్టి పిండిని వీడియోలో చూపిస్తున్న విధంగా కలిపి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక కడాయిలోకి డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసి, ఆయిల్ వేడైన తర్వాత మాత్రమే కలిపెట్టుకున్న పిండి మిశ్రమాన్ని చిన్న చిన్న పునుగుల్లా వేసేయండి. ఇలా వేసిన వెంటనే కదపకుండా ఒకవైపు ఫ్రై అయిన తర్వాత మరోవైపుకు టర్న్ చేసుకోవాలి. వీటిని మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఫ్రై చేసుకోండి. ఇలా రెండు వైపులా తిప్పుతూ ఫ్రై చేస్తూ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఆయిల్ నుండి తీసేయడమే. వీటిని మీకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకోండి. ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.